ఇక్కడ నేను నా పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేసిన తర్వాత అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఫస్ట్ వాల్యూస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. బేసిక్ ఎడ్యుకేషను, పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, టీచర్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి, అలాగే కేరింగ్, ఎవ్రీ స్టూడెంట్ని కేర్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడైనా సరే మొత్తం క్లాస్లో అంతా చెప్పేసి మీ పిల్లడు బాగానే చదువుతారని చెప్తారు, కానీ ఈ పేరెంట్ మీటింగ్లో ఖచ్చితంగా ఇండివిజువల్గా పేరెంట్ వచ్చి మీరు ఎలా చదువుతున్నారు, వాళ్ళు మైనస్ ఏంటి ప్లస్ ఏంటి, దాని ఇంప్రూవ్మెంట్కి సజెషన్ చెప్పడం అనేది చాలా చాలా బాగా నచ్చింది. దానివల్ల అయితే మా పిల్ల చాలా బాగా చదువుతుంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద సపోర్ట్ గివెన్ బై ద టీచర్స్ ఆఫ్ దిస్ స్కూల్. ఐ థ్యాంక్ టు డైరెక్టర్ సార్. స్కూల్ చాలా బాగుంటుంది సార్. విసుకవి మా అమ్మాయిలు ఇద్దరు ఇక్కడే చదివారు. మా లాస్ట్ ఇయర్ మా అమ్మాయి పెద్ద అమ్మాయి 10th అయ్యింది. మార్క్స్ కూడా చాలా బాగా వచ్చినాయి. యాక్టివిటీస్ బాగుంటాయి, ఎడ్యుకేషన్గా కూడా చాలా బాగుంటుంది. Hi, good morning. Myself Vishwanath, parent of Manasvi Sai. She is studying in 4th class. So before she joined Vishwakavi School, she is from Hyderabad. So I see much considerable change in the progress of academics in my daughter. Appreciate the school team for taking care on the studies. Thank you. నమస్తే అండి, నా పేరు రామకృష్ణ అండి. మా బాబు పాపను కూడా ఫస్ట్ నుంచి కూడా ఇక్కడే విశ్వకవి స్కూల్లో జాయిన్ చేసాం. యాక్చువల్లీ మేము వచ్చింది ఆక్విడ్ నుంచి వచ్చామండి. ఈ పిల్లల చదువు పర్పస్ ఇక్కడికి వచ్చాం. అన్ని స్కూల్లో ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలామంది ఒపీనియన్ తీసుకుంటే మా చెల్లి వాళ్ళ పిల్లలు కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు కానీ అందరూ ఇక్కడే జాయిన్ చేశారని తెలిసింది. వాళ్ళు రివ్యూ తీసుకొని అంతా బాగుందని జాయిన్ చేసాం. ఫస్ట్ క్లాస్లో పాపని ఎల్కేజీ నుంచి పాపని జాయిన్ చేసామండి. యూకేజీ నుంచి బాబుని జాయిన్ చేసాం. అప్పుడు మీద ఇప్పుడు బాగుందండి ఇంప్రూవ్మెంట్. పాత స్కూల్ మీద పోల్చుకుంటే వీళ్ళిద్దరూ కూడా బాగా చదువుతున్నారు. బాబునేమో 3rd నుంచి సిబిఎస్ఈలో వేసామండి. సిబిఎస్ఈ స్టార్ట్లోనే వేసాం. స్టేట్ కూడా బాగానే అనిపించింది. కాకపోతే ఫ్యూచర్ సిబిఎస్ఈ బాగుంటుందని అందరూ అనడంతో బాబుని సిబిఎస్ఈలోని ఫస్ట్ పెట్టగానే సిబిఎస్ఈలో వేసాం. పాప స్టేట్లో ఉందండి. నెక్స్ట్ కూడా సిబిఎస్ఈలో కూడా జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం పాపని. టీచర్స్ కానీ వీళ్ళ సపోర్ట్ కానీ సార్ది కానీ మొత్తం ఫస్ట్ నుంచి కూడా బాగా కేర్ తీసుకుంటున్నారు. మాకు మట్టుకి చాలా బాగా అనిపించింది. బాగా చదువుతున్నారు పిల్లలు కూడా, బాగా అనిపించింది. చదవడం కూడా బాగుంది, ఇంప్రూవ్మెంట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జోష్న విశ్వకవి స్కూల్కి వచ్చిన తర్వాత బాగా ఇంప్రూవ్ అయ్యిందండి. చాలా బాగా చదువుతుంది. ఫస్ట్ ఏమీ చదవలేదు కానీ ఇప్పుడు చాలా డెవలప్ అయ్యింది. స్టడీ అవర్స్కి వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయ్యారు. మనోడు ఇంగ్లీష్ కూడా చాలా బాగా మాట్లాడుతున్నాను సార్. నేను ఇంతలాగా గ్రోత్ అవుతుంది అనుకోలేదు నేను. Everything is good in this school and she improved a lot in speaking English. Overall in academics she improved a lot in the school because of the teachers. మా అమ్మాయి 6th క్లాస్ చదువుతుందండి. గీతిక భవన్స్ నుంచి ఈ విశ్వకవికి తీసుకొచ్చాం. 5th 6th ఇక్కడ చదివిందండి. బాగా డెవలప్ అయింది. స్టూడెంట్స్ మీద యాక్చువల్లీ ఇండివిజువల్ కేర్ అనేది బాగుంటుంది. మన టీచర్స్తో మనం వాళ్ళని కలవడం కానీ, వాళ్ళతో పర్సనల్గా మన పిల్లల గురించి డిస్కస్ చేయడం గురించి కానీ, మన పిల్లల్ని ఇంకా ఎలా ఇంప్రూవ్మెంట్ చేయడం గురించి కానీ దాని గురించి డిస్కస్ చేయడానికి చాలా బాగుంటుంది ఇక్కడ. అంటే మ్యాథ్స్లో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాడు. మ్యాథ్స్ అయితే మాత్రం చాలా బాగా యాక్టివిటీస్, స్పెషల్లీ యాక్టివిటీస్ సార్. యాక్టివిటీస్లో అయితే చాలా బాగా పార్టిసిపేట్ చేస్తాడు. అంటే పిల్లలకి ఇంట్రెస్టింగ్ ఎక్కువగా ఉంటుంది. డైలీ జరిగే రొటీన్ క్లాస్లా కాకుండా ఒక్కొక్క సబ్ టాపిక్ మీద ఒక్కొక్క యాక్టివిటీ జరగడం అనేది చాలా బాగుంటుంది. అంటే జనరల్గా పిల్లలు మ్యాథ్స్ మీద భయం ఉంటుంది. ఈ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. Here everything looks good, like the subject wise, like sports wise, everything looks good, like teacher interaction and in charge interaction and everything looks good. So I'm happy with the way things are going. Thank you. నా పేరు రామారావు అండి. మా పిల్లలు ఇక్కడ విశ్వకవి స్కూల్లో 5th క్లాస్ ఒకరు 6th క్లాస్ ఒకరు చదువుతున్నారు. అయితే ఈ సంవత్సరం సిబిఎస్ఈ ఫిట్టింగ్ కానివ్వండి, మా పిల్లలు కొంచెం డెవలప్ అయినట్టు కనిపిస్తున్నది. టీచర్స్ హార్డ్ వర్క్, ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇంటికి ఇవ్వటం, వాళ్ళు చెకింగ్ చేసుకోమని ఇచ్చారు. ఆ యొక్క కాన్సెప్ట్ చాలా బాగుంది. విశ్వకవి స్కూల్ ఈజ్ వెరీ గుడ్ ఇన్ భీమవరం. ఎస్పెషల్లీ యాక్టివిటీస్, స్టడీస్ చాలా బాగుందండి. పిల్లలకి అంతా బాగుంది. ఓన్లీ చదువు అంటేనే బోరింగ్గా ఫీల్ అవుతారు కదా పిల్లలందరూ. ఈ యాక్టివిటీస్ కూడా ఉండడం వల్ల ఏంటంటే స్కూల్కి వెళ్ళడానికి కూడా మారం చేయకుండా వెళ్ళిపోతున్నారు స్కూల్కి కూడా. బాగుందండి. స్టడీస్, యాక్టివిటీస్ అన్నీ బాగున్నాయి. నా 2 పిల్లలు ఇక్కడే చదువుతున్నారు, విహాన్ కుమార్ అండ్ వర్ణిక. ప్రీవియస్ స్కూల్ కంటే కూడా ఈ స్కూల్లో చాలా బాగా చెప్తున్నారు.
and I'm very happy and they improved a lot. I am Devika Chaudhary's mother. I like it. I like the school very much because this teaching faculty and teaching categories are very nice. My daughter also securing good percentages. బాబు ఇసుకవిలో 5th క్లాస్ చదువుతున్నాడు సిబిఎస్లో. ఇది జాయిన్ చేసేప్పటికే కొంచెం వీక్గా ఉన్నాడు. ఇది ఇప్పుడైతే చాలా డెవలప్ అయ్యాడు. ఫిజికల్గా ఏంటి, మెంటల్గా ఏంటి, స్టడీలో కూడా చాలా డెవలప్ అయ్యాడు. పర్సంటేజ్ కూడా బాగానే గ్రోత్ అయ్యింది. దీని గురించి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. బాబు ఈ ఇయర్ బాగా ఇంప్రూవ్ అయ్యారు సార్. తిరుగులా మీద బాగా బెటర్ అనిపిస్తున్నాడు సార్. Teachers are very cooperative and they are doing very well. They are encouraging our children very much. My name is Dhanush. My niece is studying here 5th grade in CBSE school. We are totally happy with education and also extracurricular activities also here good. Thank you. First she is studied in state syllabus in Vishwakavi school only. Now after implementing CBSE, we joined her in CBSE. And now first she was some little bit hard, she felt hard, but now she is very good and she is doing good. ఈ స్కూల్కి వచ్చాక తను ఎక్కువ రెగ్యులర్గా రావడం, ఇంట్రెస్ట్ ఇవాళ ఆ ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ ఉంది, ఏ క్లాస్ మిస్ అవ్వడానికి ఇష్టపడట్లేదండి. అంతకుముందు అంత వెళ్ళేది కాదు స్కూల్ సరిగా. ఈ స్కూల్కి వచ్చాక చాలా ఇంట్రెస్ట్గా వస్తుంది తనంతటి తనే. స్కూల్ వైజ్ అయితే మేము ఫుల్ హ్యాపీ అండి. స్టడీ వైజ్ కూడా చాలా హ్యాపీ. మార్క్స్ కూడా తన పర్సంటేజ్ పెరిగింది, చాలా ఇంప్రూవ్ అయిందండి.